ఆశీర్వాదం అండి. ఎక్కడి నుంచి వచ్చిరండి? ఆదిలాబాద్ నుంచి అండి. ఎక్కడ చూసిరండి స్వామివారి యొక్క మహిమ? ఇన్స్టాగ్రామ్లో చూశాను, మరి కొందరు నోటి ద్వారా కూడా విన్నాను. చెప్పండి, మీ యొక్క అనుభూతి చెప్పండి. ఇది ఎన్నో వారము స్వామివారి? ఇప్పుడు ఇది రెండో వారము. మొన్న మొదటి వారం వచ్చాను. వచ్చి నేను స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ దేవుడు ఆహ్వానించినప్పుడు నేను అసలు సమస్యలు చెప్పకముందే స్వామివారు అన్నీ చెప్పేశారు. అంటే మా జీవితంలో ఏదైతే జరిగిందో, మేమేమైతే ఇబ్బందులు పడుతున్నామో అన్నీ అసలు మేమేం చెప్పకుండానే ప్రతిదీ చెప్పేశారు. అక్కడే మాకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. అందుకే దేవుడు మమ్మల్ని ఇక్కడ పిలిపించారేమో, అంటే మా సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కారం కోసమే మమ్మల్ని పిలిపించారేమో అని మేము అనుకున్నాము. అందుకే ఇక్కడ నుంచి రెగ్యులర్గా వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం. మీకు కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే చాలా మహిమగల దేవుడు, స్వయంగా వెలిసినటువంటి దేవుడు. మీరు ఖచ్చితంగా రండి. మీ సమస్యలు మీరు చెప్పకుండా స్వామివారు వాటికి పరిష్కారం చూపిస్తారు. మీరు రండి, నలుగురికి చెప్పండి, మనం బాగుపడదాం, నలుగురిని బాగుపడేలా చేద్దాం. అలాగే స్వామివారి ఆలయానికి కూడా మనకు తోచినంత సహకారం కూడా చేసుకుందాము. ఎందుకంటే ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో అందరి చేతులు ఉండాలన్న భావంతో మేము ఈ యొక్క స్వామివారి సంకల్పంతో మేము ఇక్కడ ఉన్నాము స్వామివారి సేవలో. మా నాన్నగారి గురించి కూడా అడిగాను. మా నాన్నగారు 3 సంవత్సరాల నుంచి బెడ్ పేషెంట్. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదని ఒక మాట మాత్రమే చెప్పాను, కానీ ఏమైందనేది స్వామివారే చెప్పేశారు. దానికి పరిష్కారం కూడా చూపెట్టారు. అది మీరు కూడా వస్తే మీ సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. స్వామి ఆశీర్వాదం.